బాగుంది స్కూల్ ఇక్కడ మీకు? ఎక్కడ మీ ఇల్లు? దగ్గరేనా? అందరికి భోజనం బాగుంటుందా? రోజు మార్చి రోజు గుడ్డు ఇస్తున్నారా? రోజు మార్చి రోజు ఇస్తున్నారా? రోజు మార్చి రోజు అనాలి. చిక్కి రోజు ఇస్తున్నారా? చిక్కి రోజు ఇస్తున్నారా? రోజు మార్చి రోజు చిక్కి ఇస్తున్నారు. నాకు తెలుసు, మీకు తెలిసిన లేదు. వెరీ గుడ్. బాగుంటుందా చిక్కి? బాగా ఇష్టంగా తింటున్నారా? కూరలు బాగుంటున్నాయా? ఏం కూర, ఏం పప్పు? సాంబారు పప్ప? సాంబార్ బాత్ ఆల్టర్నేటింగ్ ఒకటి ఏంటి? లెమన్ రైస్. సాంబార్ బాత్ బాగా లేకుంటే కదా మీ టీచరు లెమన్ రైస్ పెడతారు. కొంచెం ఉప్పు ఎక్కువైందమ్మా, కొంచెం చూసుకొని చేయండి. కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది. జాగ్రత్త చేయాలి. పోపు పెట్టారా? ఏమంటారు మీరు? తిరుమాత అంటారా? తాలింపు పెట్టారా? ఏదో తూతు మంత్రం ఉన్నట్టు తల్లి. కొంచెం చూసుకోవాలి. పోపు లేదు సరిగా. ఎలా పెడుతున్నారు పోపు చెప్పండి. తాలింపు పప్పు మెరిచిన తర్వాత నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వెజిటబుల్స్ అన్ని వేసి అవన్నీ ఉడికిన తర్వాత చింతపులుసు పోసి నేను అడిగింది తాలింపు. మీరు తాలింపు ఎట్లా పెడతారంటే ఒక కడాయిలో ఒక గుంత పెనంలో నూనె అవి తాలింపు గింజలు వేసి ఎర్రగడ్డలు వేసి ఏమంటారు మీరు ఆనియన్ ఉల్లిపాయలు అవి వేసి వేయించి దాంట్లో గుమ్మరిస్తాం. అట్లా కాదు, పప్పుని దీంతో గుమ్మరియా. కొద్దిమంది కదా పెద్ద క్వాంటిటీ అంటే అట్లా చేయలేదు. నూనె అవన్నీ వేసి ఆ పప్పుని దీంట్లో వేసి ఉడకబెట్టాలి. కొద్దిసేపు ఉడకబెడితే ఆ పచ్చి అనేది చచ్చిపోతుంది. అప్పుడు రుచి వస్తుంది. రుచి లేనిది తినలేరు పిల్లలు. తింటారు, చిన్నపిల్లలు కాబట్టి తింటారు, పెద్ద పిల్లలు తినలేరు. కాబట్టి మీరు బాగా మంచిగా పెట్టాలి. గుడ్లు సరిగ్గా రావట్లేదు, అదే వంట సరిగ్గా గుడ్లు సరిగ్గా రాకపోయింది. అవును, షేప్ సరిగ్గా రావట్లేదు. అదే అంటే గుడ్లు ఇచ్చేసేటప్పుడు కూడా గుడ్లు ఏదో సరిగ్గా రావట్లేదు, బాగా ఫిష్గా ఉండలేదు. నో ఇష్యూ అండి. నేను అది అనడం లేదు. నేను ఏమంటానంటే మనము ఒక్కొక్క ట్రే ఇట్లా పెట్టుకోండి. అట్ ద సేమ్ టైము ఆ వెండర్ కూడా మీరు కరెక్ట్గా ఇవ్వండి అబ్బా, ఏది మీ ఇష్టం వచ్చినట్టు తెచ్చిస్తే ఎట్లయితుంది అని చెప్పి మనం అడగాల్సిన బాధ్యత. ఇది చూడండి, ఇది 1396 గ్రాములు ఉంది. అంటే దాదాపు 180 గ్రాములు తక్కువ ఉంది. చూడండి లేదండి, వాళ్ళకి సివిరి మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి. లేకుంటే చూడు, ఇది చూడు, ఏంది ఇది పాంగుడ్లు ఉన్నట్టున్నాయి. చూడండి ఏంది ఇంత చిన్నవి. వాళ్ళు ఎవరో మరి ఆ కాంట్రాక్టర్స్ ఆల్రెడీ పబ్లిక్ కూడా కంప్లైంట్ చేస్తా ఉన్నారు, సరిగా ఉండడం లేదు గుడ్లు అని. చూడండి ఇప్పుడు ఇంత చిన్న అసలు యాక్సెప్ట్ చేయకండి. ఈ జిల్లాలో గుడ్లు సరిగా లేవండి. మనం 5.5 రూపాయి 5.5 రూపాయలు మనం వీఆర్ గివింగ్ అండి. ఇప్పుడు మామూలుగా వాళ్ళు ఇయ్యింది మేమేం చేయాలా అనే వాయిస్ వస్తుంది మన దగ్గర నుంచి. కానీ వాళ్ళతో ఇప్పించుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీ మీద ఉంది. ఇక్కడ ఈ తెచ్చి దించేవాడు ఎవరు ఉంటారు కదా, అప్పుడు హెడ్ మాస్టర్ గారు ఉండి ఒక సపోర్ట్ ఎవరైనా ఒక పిల్లకాయని పెట్టుకొని టగటక చూస్తా 1 by 1 ట్రే పెట్టుకుంటా టగటక తీసి బాబు ఇలాంటి కుదరవు అని చెప్పి తీసేసుకొని కొంచెం గ్రేడింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా. చాలా చిన్న ఏంది చిన్న. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. యాజ్ ఏ చైర్మన్గా ఈరోజు పల్నాడు జిల్లాలో మన ఈ నందిగామ గ్రామానికి సంబంధించి అంగన్వాడీ సెంటర్లు, రేషన్ షాపులు, అలాగే స్కూల్స్ వీటిలన్నింటిలో కూడా భోజనాలు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు ఈ విషయాల మీద మేము తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నాం. చిన్న చిన్న ల్యాబ్స్ జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ, అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి మేము చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది ల్యాబ్స్ ఎక్కువగా ఉంటే కనుక కేసులు పెడతాం, సస్పెండ్ చేయమని చెప్పి అధికారులను మేము రికమెండ్ చేస్తాం, ఫైన్లు వేయచ్చు. ఇలాంటివన్నీ కూడా రేపు ఒక చిన్న సస్పెన్షన్ గురైతే కనుక
ఓల్డ్ ఏజ్లో ఆ పెన్షన్ తీసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇది 10 మంది పేద బడుగు బలహీన వర్గాలకు భోజనాలు పెట్టే కార్యక్రమాలు, కడుపు నింపే కార్యక్రమాలు, ఇవన్నీ కూడా సవ్యంగా చేయాలా. ఇక్కడెక్కడ కూడా కక్కుర్తిపడి వాటి కోసం ఏదో చేయొద్దని చెప్పేసి నేను అధికారులకు అందరికీ, మన అన్ని డిపార్ట్మెంట్లకు, మా 4 లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆల్మోస్ట్ ఆల్ పెద్దగా ఏం జరగడం లేదు, కానీ చిన్నవి కూడా తప్పే. ఒక చిన్న తప్పు కూడా ఒకటే, పెద్ద తప్పు కూడా ఒకటే, తప్పే అవుతుంది. అవన్నీ కూడా శ్రద్ధగా ఆలకించి జాగ్రత్త చేయాలని చెప్పేసి ఈ పల్నాడు జిల్లాలోని ఈ 4 లైన్ డిపార్ట్మెంట్స్, పీడిఎస్, అంగన్వాడీ అండ్ ఎండిఎం అండ్ వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి మొదటి డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల పథకం, ఈ 4 పథకాలకు సంబంధించి చాలా సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు కూడా కొంచెము అవగాహన కావాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న దగ్గర పెడితే కనుక నందిగామలో రేషన్ ఇచ్చే ఎండియు, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ ఆటో, వాళ్ళు 20 రూపాయలు పంచదారకు తీసుకోవడము, అంటే 17 రూపాయలు తీసుకోవాలి. 67 రూపాయలకు కందిపప్పు ఇవ్వాలా, వాళ్ళు 70 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. అమాయకులు అని చెప్పి ప్రజలను వాళ్ళ దగ్గర 3 రూపాయలు 4 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే తప్పండి. అది మనకి ఏ విధంగా మ్యాండేటరీ ఉంది, ఏ విధంగా ప్రైస్ ఫిక్స్ చేసింది గవర్నమెంట్, ఈ విషయాలు జనాలు కూడా అందరూ తెలుసుకోవాలండి. తెలుసుకొని వాళ్ళని గట్టిగా ప్రశ్నించాలి. ఎందుకు ఇస్తారండి, ఎందుకు ఇవ్వాలి మేము 70 రూపాయలు, 67 రూపాయలు తీసుకోండి అని చెప్పి 67 రూపాయలు ఇవ్వాలి. అప్పటికి మీరు రెడీ చేసి పెట్టుకోండి. చిల్లర కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాను నేను, చిల్లర కూడా రెడీ చేసి పెట్టుకోండి. 20 కేజీలు బియ్యం ఇస్తే 4 ఉంటే ఇంట్లో ఒక కార్డు 1 కిలో కందిపప్పు ఇస్తారు, ఒక 1/2 కిలో షుగర్ ఇస్తారు. రాబోయే కాలాలలో గోధుమ పిండి కూడా ఇవ్వబోతా ఉంది. ప్రజెంట్ పైలట్ కార్యక్రమం కింద వైజాగ్ చుట్టుపక్కల ఒక 6 జిల్లాలలో ఇస్తా ఉంది గోధుమ పిండి, 2 కేజీలు గోధుమ పిండి. రేపు మనకు కూడా అది ఒక 2-3 నెలలు మనకు కూడా ఇవ్వబోతా ఉంది. ఫోర్టిఫైడ్ రైస్ మే నుంచి జూన్ నుంచి ప్రతి ఒక్క పీడిఎస్లో కూడా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కూడా ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తా ఉన్నారు. ఫోర్టిఫైడ్ రైస్ అనేది చాలా బలవర్ధకమైన ఆహారము, విటమిన్స్ బాగా కలిగి ఉంటుంది. దాంట్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్తో తయారు చేసిన చిన్న బియ్యం లాంటి ఆకారంలో ఉండే గింజలను ఒక 50 కేజీల బ్యాగులో 500 గ్రాములు కలుపుతారు. వాటి వల్ల బ్యాక్ బోన్ స్ట్రెంథ్ అవుతుంది, నాడు వ్యవస్థ బాగా పనిచేస్తుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, గర్భిణీ స్త్రీలకు పిండం బాగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి విటమిన్స్తో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వబోతా ఉంది మే జూన్ నుంచి ఏపీ స్టేట్లో మన ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనం అందరూ శ్రద్ధగా ఉపయోగించుకోవాలా. పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే కూడా వీటిలో ఎక్కడ కూడా కక్కుర్తి పడకుండా అధికారులందరూ కూడా శ్రద్ధగా పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే పోయింది మనిషికి 5 కేజీలు ఇస్తున్నారమ్మా, ఏమన్నా తక్కువ వస్తున్నాయా? మీరు చెప్తే సమస్యలు ఏమన్నా నేను తీర్చగలను అమ్మా. అంగన్వాడీ సెంటర్ బాగానే ఉంది ఇక్కడ, పిల్లలు అంతా గర్భవతులు అందరికి మంచిగా ఇస్తున్నారు వాళ్ళు, ఏమి ఇబ్బంది ఏం లేదా? ఏమ్మా బియ్యం అన్ని సక్రమంగా ఇస్తున్నారా? రూపాయి తీసుకుంటున్నారా బియ్యానికి? తీసుకోవట్లేదు కదా, తీసుకోవట్లేదు నాకు తెలుసు. మీ దగ్గర నుంచి రాబడదామని ఉచితం ఇస్తున్నారు. ఈ డిసెంబర్ వరకు ఉచితమే బియ్యం. వచ్చి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా డబ్బులు తీసుకోరు బియ్యానికి, ఉచితమే ఇస్తాం అందరికీ. ఏమ్మా అంగన్వాడీ సెంటర్ బాగుంది ఇక్కడ? ఈ కాలనీ అంగన్వాడీ సెంటర్ బాగుందా? స్కూల్ ఎక్కడుంది? మామూలు స్కూల్, ఎంపీపీ స్కూల్ ఉందా? స్కూల్ లేదా ఇక్కడ? ఇక్కడ నుంచి పిల్లలు అక్కడికి పోతున్నారా? ఒకటే. మీ పిల్లలు అక్కడికి స్కూల్కి వెళ్తున్నారమ్మా? భోజనాలు అక్కడ మధ్యాహ్న భోజన పథకం బాగుందా? తింటారా పిల్లలందరూ? తింటున్నారా? గుడ్లు రోజు ఇస్తున్నారా? శనివారం తప్ప 5 రోజులు? చిక్కీలు రోజు మార్చి రోజు ఇస్తారు. హై స్కూలా దగ్గరేనా? ఇక్కడ చెరువుకట్ట దగ్గర హై స్కూల్ అంటే వెళ్దాం. అంగన్వాడీ స్కూల్లో బాగానే ఉంది సార్ భోజనం. డబ్బులు కందిపప్పుకి ఎంత తీసుకుంటా ఉన్నారమ్మా? 70. షుగర్ అమ్మా, చక్కెర 20. అది 20, ఇది 70. 17 రూపాయలు. అరకిలో కందిపప్పు అయితే 70 తీసుకుంటున్నారా? డిఎస్ఓ గారు ఎవరమ్మా? ఆటో వాళ్ళు చక్కెరకు 20 రూపాయలు తీసుకుంటున్నారు అరకిలో. 67 రూపాయలు తీసుకోవాలి కందిపప్పుకు.
చక్కెరకు 17 రూపాయలు తీసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు. మీరు ఇవ్వండి, 17 ఇవ్వండి, మీరు అడగండి, మీ అడిగే హక్కు మీకుందమ్మా. ఎవరైనా కానీ దయవుంచి అర్థం చేసుకోండి. మనం బియ్యము డిసెంబర్ వరకు డబ్బులు లేదు, ఉచితం. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు రూపాయి కూడా తీసుకోరు, ఇంకా 9 నెలలు ఉంది మనకు. చక్కెర అరకిలో 17 రూపాయలు తీసుకోవాలి. 20 రూపాయలు వాళ్ళు అడిగితే మీరు ఇస్తే ఎట్లా? ఇవ్వకూడదు. మీరు ఏవై కార్డు ఉందా ఎవరికన్నా? 30 మీకు 13.5 చక్కెరకు 13.5 మీరు ఇవ్వాల్సింది 20 ఏంటా ఉన్నాను. ఇది మీరు తెలుసుకోవాలన్నా అందరూ అమ్మా, ఒక అవగాహన ఉండాలి మీకు కూడా. మామూలు కార్డు వాళ్ళకైతే 17 రూపాయలు 67 రూపాయలు కందిపప్పు, ఇంతకంటే ఎక్కువ ఇద్దండి. మీరు ఇస్తే కదా నీ మీద మేము పేపర్కి ఇస్తామని చెప్పండి, లేకపోతే నా నెంబర్ ఇస్తాను మీకు, కలిపిండి పేపర్ కలిపిండి చిన్న ఆడ కలిపి ఆడోటి ఈ నెంబర్కు సార్కు చెప్తామని చెప్పండి. మీరు ప్రతాప్ రెడ్డి సార్కు, ఫుడ్ కమిషన్ చైర్మన్, ఆ సార్కు చెప్తామని చెప్పండి. కేజీ 13.5, కిలో 1 కిలో 13.5 రూపాయలు చక్కెర మీకు. మామూలు కార్డు వాళ్ళకు అరకిలో 17 రూపాయలు. ఇవి మీరు ఏదైనా ఉంటే కన్నా ఇదో ఈయనకు చెప్తామని చెప్పండి. ఈ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇది. ఈ నెంబర్కు పలాని ఊరి నుంచి పలాని దగ్గర నుంచి పెడతా ఉన్నాం, మీరు వచ్చిపోయినా కానీ ఇంతే తీసుకుంటా ఉన్నారు సార్ డబ్బులు, వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారని చెప్పి కంప్లైంట్ పెట్టండి. మేము డిఎస్ఓ సార్కు పంపిస్తాం ఎవరు ఏంది అనేది. రైస్ మీరు ఎవరైనా అమ్ముతారో అమ్మలాకండి, మా 38-40 రూపాయలు పెట్టుకుంటా ఉంది గవర్నమెంట్. మీరు 10కు పార్కు అమ్మితే ఎవరికైనా దానం ఇచ్చిన పుణ్యం వస్తుంది. అంత అర్థం చేసుకోండి. ఇలా ఇప్పుడు ఏం లావుకి ఏం రావడం లేదు, కొంచెం మీడియం వస్తూ ఉంది, మంచి బియ్యం వస్తూ ఉన్నాయి. మనకు ప్రభుత్వం ఎంత 38-40 రూపాయలు పెట్టుకుంటా ఉంది. మనం 10కో 12కో కొంతమంది అమ్ముతా ఉన్నారని మాకు కొంతమంది తెలిసింది. అమ్మద్దండి మంచిగా. ఒకవేళ ఎప్పుడన్నా మరీ లావు వచ్చినాయంటే కన్నా, మరి కొత్త బియ్యం వచ్చినాయంటే కన్నా ఒడియాలు పోసుకోవచ్చు, ఎండాకాలం వస్తూ ఉంది. ఇవన్నీ పిల్లలు కొంచెం అర్థం చేసుకోండి మీరు. అవన్నీ ప్రభుత్వం ఇంత 40 రూపాయలు పెట్టుకోవడము, మనం 10కో 12కో ఇవ్వడము. ఇష్టమిచ్చే బియ్యము మీలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ పండించే రైతుల దగ్గరనే కొంటా ఉంది ప్రభుత్వం. మన ఈ ఆంధ్రప్రదేశ్లో పండించే రైతుల దగ్గర నుంచి, ఎక్కడో విదేశాల నుంచి తెప్పడం లేదు ఇప్పుడు. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. ఎవరు కూడా అమ్మొద్దండి, దయవుంచి అర్థం చేసుకోండి. ఈ వేరే దానికి ఉపయోగపెట్టండి. మరి తినడానికి ఎప్పుడన్నా కష్టమైంది బాగానే ఉన్నాయి, ఏం సమస్య లేదమ్మా. కొంచెం ఏదైనా కొత్త బియ్యం వచ్చినప్పుడు గంజంచుకుంటే ఇంకా బాగుంటుంది. మళ్ళీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మిమ్మల్ని నియమించింది దేనికి కదా? మీరు ఇష్టం వచ్చినట్టు 60-70 రూపాయలు 20 రూపాయలు ప్రభుత్వానికి తీసుకుంటే 3 రూపాయలతో నువ్వు పెద్దలుగా వాళ్ళేమో అణిగిపోరు. కానీ ప్రభుత్వ ఆశయం దెబ్బతింటారు. అంత్యోదయ ఏఏవై కార్డ్స్ వాళ్ళకు కూడా మీరు కిలో చక్కెర ఇవ్వాలి, షుగర్ వాళ్ళ దగ్గర 20 తీసుకుంటా ఉన్నారు, 13.5 తీసుకోవాలి వాళ్ళ దగ్గర. మీరు 20 తీసుకుంటా ఉన్నారు. ఒక పెద్ద ఆవిడతో మాట్లాడాను, వాళ్ళందరూ అదే చెప్పారు. ఎస్సీ కాలనీ, ఏ కాలనీ అని కాదు, మీకు ఇచ్చిన రేట్ల ప్రకారం మీరు పోండి, మీరు రాసి పెట్టండి. అమ్మా అర్థమవుతుందా? 67 రూపాయలు కందిపప్పు, 17 రూపాయలు పంచదార. అలా కంప్లైంట్, గుంపులు కంప్లైంట్, ఒకరిద్దరికి ఎత్తి పట్టించుకో. డిఎస్ఓ గారు ఉన్నారు, డిఎం గారు ఉన్నారు, అందరూ విన్నదే. మీరు మంచిగా చేయండి. మీకు 17వ తేదీ నుంచి మళ్ళీ 30వ తేదీ వరకు మీకు ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నాం. ఇవన్నీ మీకోసము, మీరు దాన్ని మంచి యూటిలైజ్ చేసుకోండి. మంచిగా మీ 18 వేలతో తృప్తి పడాలా. ఆ 12 రోజుల్లో కూడా ఒక 10,000 సంపాదించుకునే సంతోషం, మీరు బాగుంటారు, మంచిగా పని చేస్తారు, తప్పు చేయరు. మీకు డబ్బులు బాగుంటే తప్పు చేసే అవకాశం ఉంటుంది. రైట్.